హాయ్ అండి. ఈరోజు మంచి రెసిపీ అనమాట. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే ఇంకా చికెన్, మటన్ కూడా గుర్తుకు రాదండి. అంత బాగుంటుంది. ముందుగా ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అనేది సిమ్లో పెట్టుకొని చాలా దగ్గర ఉంటూ బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. జూన్, జూలై మాసాల్లో అండి పొలాలు దున్నినప్పుడు మొదటిసారి వర్షాలు పడినప్పుడు చిన్న చిన్నగా భూమిలో నుంచి ఆకులు మాలో బాజీ అంటామన్నమాట. ఆ బాజీని తెచ్చి వండి దాని కాంబినేషన్గా ఈ కాందా కాడి అంటామన్నమాట. ఇది చేసేవాళ్ళు. ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి అది కూడా తెలియట్లేదు కదా. ఇది మంచిగా దంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ 2 ఉల్లిపాయలు వేసి మంచిగా కచ్చా పచ్చగా వచ్చేటట్లు దంచుకోండి. తర్వాత పోపు వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ అయితే పగలగొట్టి ఇది చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో పగలగొట్టుకోవాలండి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారాన్ని అయితే ఇందులో యాడ్ చేయాలి. కొంచెం సేపే ఫ్రై అవ్వాలి. అప్పుడే బాగుంటుంది. ఆనియన్స్ క్రంచీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నానండి. వెన్న అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మంటని బ్యాలెన్స్ చేస్తూ చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినేస్తారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.